కానీ ఇక్కడ ఒక మేజర్ ఛాలెంజ్ రంగనాథ్ గారు ఏంటంటే ఇప్పుడు ఫైన్ మీరు నాగార్జున కూలగొట్టారు, నాగార్జునకి ఏం ప్రమాదం ఉండదు, ప్రజలు కూడా ఆనందిస్తారు బడాబాబులకు కూలగొడితే. కానీ మీకు ఎక్కడ మేజర్ ఛాలెంజ్ వస్తుందంటే చాలా చెరువుల దగ్గర గతంలో 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ఎవడో ఆక్రమించుకొని బిల్డింగ్ పర్మిషన్లు తెచ్చుకొని ప్రభుత్వ మున్సిపల్ అధికారులను ఇతర అధికార వ్యవస్థలు మేనేజ్ చేసి లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్లో 40 ఏళ్ల కింద ఎవడో పాపం కష్టార్జితం పెట్టి మిడిల్ క్లాస్ వాడు కొనుక్కున్నాడు, వాడు ఇంకోరికి అమ్మాడు. అక్కడ పవర్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ పేద మధ్యతరగతి ప్రజలు ఇలా చెరువుల FTA లోపల బఫర్ జోన్లలో నాలాల పైన ఉన్న ఆస్తులను ఏం చేస్తారనేది ఇప్పుడు చాలా మంది నుంచి వస్తున్న ప్రశ్న. రైట్ సార్. సో దీనికి చాలా సింపుల్గా మనకి ఏంటంటే చూస్తే కోర్టు పరంగా చూస్తే కనుక FTAలో వచ్చే ప్రతి స్ట్రక్చర్ని తీసేయాలని సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ చెప్తుంటాయి. బట్ ప్రాక్టికల్ గా చూస్తే మీరు అన్నది చాలా రైట్ వస్తుంది. ఎందుకంటే చిన్నవాళ్ళు ఉంటారు, దాంట్లో మన హ్యూమన్ యాంగిల్ కూడా చూడాల్సి వస్తుంది. పేదవాళ్ళు ఎప్పుడో కొనుక్కొని బస్తీలు వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న వాళ్ళు ఏది ఒక అపార్ట్మెంట్సో లేదా ఏదో కొనుక్కొని ఉంటారు. ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయాలనేది ప్రభుత్వం అభిమతం కానే కాదు అసలు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ ఇప్పుడు బేసికల్గా మనం రివైవ్ చేయాలంటే కొంత మనం ఏంటంటే అట్లీస్ట్ ఈ బిగ్ విగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు మీరు చేస్తే కనుక నెక్స్ట్ గ్రాడ్యువల్గా సపోజ్ ఇప్పుడు మూసీ దగ్గర చూస్తున్నాం. మూసీ దాంట్లో ఏం చేస్తున్నారు, చాలా ఎంక్రోచ్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఎక్కడ వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మూసీని ఎంక్రోచ్మెంట్స్ తీయాలంటే కనుక వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ ఏదో ఇచ్చి వాళ్ళకు కొంత కంపెన్సేషన్ పే చేస్తున్నారు. రేపు బహుశా ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచన చేస్తాయేమో. ఇప్పుడైతే ఒకటి ఈ ప్రోగ్రామ్ ద్వారా హైడ్రా అయితే రంగనాథ్ అయితే రాడు, తన బలగాలం పట్టుకొని ధైర్యం 100%. ఎందుకంటే అందరికీ ఇప్పుడు అనుమానం ఏంటంటే, ఇప్పుడు నేను నవ్వుతూ చెప్తున్నా మా కమ్యూనిటీకి మీరు ఇప్పుడు వచ్చారు కదా, మా వాళ్ళు అడుగుతున్నారు ఏంటి మనది కూడా ఏమన్నా కూల్చారా అని. లేదు అంటే నవ్వుతూ జనంలో ఇప్పుడు అందరికి కావాల్సింది అంటే ఇలా పేద మధ్యతరగతి ప్రజలు తెలుసో తెలియకో అఫ్కోర్స్ చట్టం తెలియకపోయినా శిక్ష అనుభవించాల్సిందే, కానీ బట్ ఒక మానవీయ కోణంతో ఉంటారు. హైడ్రా వాళ్ళ జోలికి ఇప్పుడైతే రాదు 100%. అది క్లియర్గా ఏంటంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం కట్టుకొని వాళ్ళు కనుక ఇప్పుడు మీరు చూస్తే మనం బుమ్రుక్ దావలా అని చెప్పేసి మేము అక్కడ ఇది రాజేంద్ర నగర్ దగ్గర శాస్త్రీపురం లేఅవుట్ అక్కడ కూలగొట్టాం. అక్కడ చేస్తే డిమాలిష్ చేసినప్పుడు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ దాంట్లో జనాలు ఉన్నారు, అవి కూలగొట్టలేదే, అవి కూడా అనాథరైజ్డే. పక్కన ఏదైతే అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అంటే కొడుతున్నారో వాటికి పర్మిషన్ లేకపోయినా మీరు వాటిని ముట్టుకోలేదు, పర్మిషన్ లేకుండా కానీ ముట్టుకోలేదు. ఎందుకంటే అది ఎప్పుడో వాళ్ళు 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచి ఉన్నారు, అంటే కొంత విచక్షణ చూపెట్టండి. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ హ్యూమన్ యాంగిల్ చూపించాల్సిన అవసరం ఉంది, ప్రాక్టికాలిటీ అనేది చూడాలి. ఎందుకంటే పబ్లిక్ ని తీసుకెళ్ళి అన్ని కూలగొట్టి చెరువులో ఒకటి ఉంటే కనుక జనాలు ఏమవ్వాలి, సో అది కూడా ఆలోచన చేస్తాం. సో పబ్లిక్ ని ఆ యాంగిల్లో కూడా చూసేది ప్రభుత్వం. అన్నప్పుడు ఒక సమస్య రాదా అందులో, అవినీతి వస్తుంది, అప్పుడు ఆశ్రిత పక్షపాతం, అంటే ఇప్పుడు పర్మిషన్ లేని ఏవైనా పర్మిషన్ లేని అంటే మీరు ఒక దాన్ని కూలగొట్టకపోతే కొత్త స్ట్రక్చర్స్ వస్తాయి కనుక దాన్ని చేయాలి. సో మనం పాత స్ట్రక్చర్స్ ని మనం కట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకుంటారు. పీరియడ్ అంటే హైడ్రా కాన్స్టిట్యూట్ అయింది July 19th, అప్పటి నుంచి తీసుకోవాలి. హైడ్రా పుట్టినప్పటి నుంచి అంటే మీరు అంతే న్యాచురల్ గా ఆ టైం నుంచి ఏదైతే కొత్త స్ట్రక్చర్స్ వస్తున్నాయో అన్నిటి కూడా డిమాలిష్ చేయాలి. అంటే హైడ్రా పుట్టే సమయానికి నిర్మాణంలో ఉన్నది, నిర్మాణం జరుగుతున్నాయి, చేసినవి కూడా అన్ని అయ్యే ఉన్నాయి. మీరు చూస్తే కనుక ఆల్రెడీ అంతకు ముందే నిర్మాణం పూర్తయిన వాటిని ముట్టుకోరు. పూర్తయి ఫ్యామిలీస్ వెళ్ళినాయి అన్ని కూడా గతంలో ఎప్పుడో వెళ్ళినవి ఉంటే కనుక దాన్ని చెయ్యము. ఎందుకంటే దాన్ని వాళ్ళు ఎప్పుడో కొని ఉంటారు, 5 ఏళ్ళు ఏంటది లేదా 3 ఏళ్ళు ఏంటొచ్చు 4 ఏళ్ళు ఏంటొచ్చు, దాంట్లో ఫ్యామిలీస్ ఉన్నాయి. దాన్ని టచ్ చేయడం అనేది దాని మీద పాలసీ గవర్నమెంట్ తీసుకుంటుంది డెసిషన్. బట్ మేము క్లియర్గా ఏంటంటే అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ముందు చెక్ చేయకపోతే ఇంకా దీనికి అంత ఉండదు, లేకపోతే ఎక్కడే ఆపుతాం మనం. దీన్ని ఆపడానికి ముందు అప్కమింగ్ స్ట్రక్చర్స్ మీద మనం పోదాము.